బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. డెఫినెట్గా ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు. ఎందుకంటే కన్నీళ్లు పెట్టించే అంశం. ఆ బాబు ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితి చూస్తే నిజంగా మీరు కూడా కన్నీళ్లు పెడతారు. డీటెయిల్స్లోకి వెళ్తే చావు పిలుస్తోందంటూ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ భర్త. అయితే భర్త లేకుండా బతకలేను అంటూ అదే చెరువులో దూకి బలవన్మరణానికి యత్నించింది ఓ భార్య. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో చోటు చేసుకుంది. రామంతాపూర్లో బర్ల సురేందర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆయన హైటెక్ సిటీలోని ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు సురేందర్. 10 రోజులుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు సురేందర్. అయితే నిన్న బీబీ నగర్ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 10 రోజులుగా తనను చావు పిలుస్తోందని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఆడియో పంపాడు సురేందర్. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి పోలీసులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేటువంటి భార్య కూడా అదే చెరువులో దూకేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది ఆ మహిళని కాపాడే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ బాబు, ఇద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు అమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా వద్దమ్మా అనేటువంటి ఆ ఏడుపు చూస్తే మీరు కూడా కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఒకసారి ఆ బాబు ఎలా ఏడుస్తున్నాడు, ఎంత దుఃఖిస్తున్నాడు. సో ఆ బాబు మాటలు వింటే డెఫినెట్గా మీ మనసు కూడా కరిగిపోద్ది. ఒకసారి ఆ బాబు ఎలా ఏడుస్తున్నాడో చూడండి, ఆ తల్లిని పట్టుకొని. కొడుకేం కావాలి మరి? పంపించదు, ఎక్కడ పంపించకండి. కనీసం వాడంతా బాగా అంటుండు చూడు, వాడి మాటలు అమ్మా. చూడండి, ఆ భర్త చనిపోయిన బాధలో ఆ భార్య తట్టుకోలేక అదే చెరువులో పడి బలవన్మరణానికి యత్నిస్తే ఆ బాబు ఆ తల్లిని కాపాడారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ఆ బాబు ఆ తల్లిని పట్టుకొని అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ఊకోవే, అమ్మా ఏడవకే, అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఆ మాటలు వింటే డెఫినెట్గా నాకు తెలిసి మీరు కూడా కన్నీళ్ళు పెడుతున్నారు. ఒకసారి ఆ భర్త చనిపోకంటే ముందు తన ఒక ఆడియోని పంపించాడు. నన్ను చావు పిలుస్తుంది అంటున్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడో తెలీదు. బట్ ఇక్కడ హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన ఏంటంటే ఆ తల్లి కూడా చనిపోతూ ఉంటే ఆ బాబు ఏడ్చిన విధానమే ఇప్పుడు పెద్ద ఎత్తున అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒకసారి ఆ భర్త చనిపోకంటే ముందు తన ఒక ఆడియోని పంపించాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. బావా, నాని, చిక్కి, బావా వెళ్తున్నా, బాయ్. అందరికీ చెప్పుతున్నది ఒక్కటే, ఒక 10 రోజుల నుండి నా మనస్థితి బాగలేదు. నన్ను చావు రా 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 అని పిలుస్తుంది. నా చావు కోసం నేను వెళ్తున్నాను. ఇందులో ఎవరిని కూడా నిందించడానికి లేదు. నా చావుకు నా భార్య కానీ, నా కుమారుడు కానీ కారణం కాదు. మా అమ్మ కాదు, మా అక్క కాదు, మా బావ కాదు, మా అన్నయ్య కాదు, మా వదిన కాదు. ఇలాంటి వాళ్లకు సంబంధం లేదు. నా మనస్థితి బాగోలేకనే నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప ఇందులో ఎవ్వరికీ సంబంధం లేదు. ఇది నా మరణం వాంగ్మూలంగా స్వీకరించండి. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఏమీ చెయ్యొద్దు. నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాత ఇల్లు అక్కడే నన్ను అంత్యక్రియలు చేయండి. నేను కొత్తగా కొన్న ప్లేస్లో అంత్యక్రియలు చేయడానికి కుదరదు. అక్కడ ఏమీ లేదు, గుడిసె కానీ రేకులు కానీ ఏమీ లేదు. అన్నయ్య, వదిన, ఇది నా చివరి కోరిక అనుకోండి. నా అంత్యక్రియలు మాత్రం మన ఇంటి దగ్గరనే చేయించండి. నా అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక 1 నెల రోజులు ఓపిక పట్టండి. 1 నెల రోజుల తర్వాత సంధ్య, చోటు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. 1 నెల రోజులు మాత్రం ఓపిక పట్టండి. నా అంత్యక్రియలు పాతింటి దగ్గరనే చేయించండి. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నాకు ఒక లోన్లు ఉన్నాయి, 3 లోన్లు ఉన్నాయి. టాటా క్యాపిటల్, హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్. ఈ 3 కలిపి కూడా 40,000 ఈఎంఐ అవుతుంది. నాకు వచ్చే శాలరీ యాజ్ పర్ ఐసిఐసిఐ 70,000. 40,000 ఈఎంఐస్ కట్టి 30,000లో మేము హ్యాపీగా బ్రతకొచ్చు. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ కానీ లేవు. ఈ 40,000 మించి నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ అప్పు చేయలేదు, ఎవరికి రుణపడి లేను. ఉన్నాయి కూడా 3 లోన్లే ఉన్నాయి.
సో నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఏ ఒక్క రోజు కూడా నన్ను ఇంటికి వచ్చి డబ్బులు అడిగే వాళ్ళు కూడా లేరు. నా మతి స్థిమితం బాగోలేక నాకు ఏదో శక్తి వచ్చి నన్ను పిలుస్తుంది కాబట్టి నేను పోతున్నాను తప్ప నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను బీబీ నగర్ చెరువులో దునికి ఆత్మహత్య చేసుకోబోతున్నాను. బీబీ నగర్ చెరువు అక్క. ఇంత స్పష్టంగా మాట్లాడుకొచ్చాడు. నాకు మతిస్థితి బాగాలేదంటున్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. నాకు ఎటువంటి అప్పులు లేవంటున్నాడు. ఆర్థికంగా స్థితిగతులు అన్నీ బాగానే ఉన్నాయంటున్నాడు. మళ్ళీ చివరాకరణ అనేదో శక్తి పిలుస్తోంది అంటున్నాడు. నిజంగా ఇటువంటి వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందనంటే జనరల్గా వాళ్ళు ఏదో ఒక 2 రోజులుగా మీరు కూడా ఒకసారి గమనించండి. 1-2 రోజుల పాటుగా మీరు క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలే చూస్తూ ఉండండి. మీకు ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తుంది. ఒకరోజు మొత్తం కూడా దేవుళ్ళకి సంబంధించిన సినిమాలు చూడండి, లేకపోతే వాటికి సంబంధించి మీరు చదవండి, పుస్తకాలు, స్టోరీలు వినండి, మీకు అదే అనిపిస్తుంది. మీ చుట్టూ దేవుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే భ్రమపడుతూ ఉంటారు. సినిమాలుగా లేకపోతే చదివేటువంటి వార్తల్ని ఆ చదివే విధానంగా చూడాలి, అంతేగాని మన జీవితంలోకి తీసుకురాకూడదు దాన్ని అన్నింటినీ కూడా. చక్కగా ఆ చక్కని జంటను చూడండి. భార్య చక్కగా ఉంది, చక్కని పిల్లవాడు ఉన్నాడు, అంతా సవ్యంగానే ఉంది, మంచి ఉద్యోగం ఉంది, 70,000 జీతం అని ఆయనే చెప్తున్నాడు. మరి అంతా సవ్యంగా ఉన్నందుకు ఏదో శక్తి పిలిచిందా? ఇవన్నీ పిచ్చి మాటలు కదా. మరీ ఆలోచించకుండా, భార్య పిల్లల గురించి ఆలోచించకుండా ఎవరిని ఇంట్రాగేషన్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మాట మీరు విన్నారు కదా. ఇంట్రాగేషన్ చేయకండి, అన్న వదిన నన్ను ఇక్కడే పూడ్చిపెట్టండి, లేకపోతే నన్ను ఇక్కడే అంత్యక్రియలు చేయండి, ఇవన్నీ ఇంత చక్కగా మాట్లాడిన ఆయనకి ఎందుకు మతిస్థిమితం లేకుండా పోయింది? సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. ఆ భార్య, కుమారుడిద్దరు కూడా గుండెలు పగిలల ఏడుస్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ మీకు ఆ బాబు మాటలు వినిపిస్తాను. ఇక్కడ ఆ తల్లి కూడా, అంటే ఆ భార్య కూడా భర్త మరణాన్ని తట్టుకోలేక అదే చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడదామని ప్రయత్నం చేస్తే ఎస్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ సిబ్బంది కాపాడుకొచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆ బాబు ఆ తల్లిని పట్టుకొని ఏడుస్తున్న ఈ విధానం, ఈ వీడియో ఇప్పుడు నిజంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. మళ్ళీ ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కనీసం వాడంతా బాగా అంటుండు చూడు. వాడి మాటలు అమ్మ కనీసం వాడంతా వాడి మాటలు అమ్మ ఆ తల్లి కూడా తన తండ్రి చనిపోవడంతో ఆ భార్య కూడా